ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న వరంగల్ సభలో ఫ్రస్ట్రేషన్లో రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్లో పరేషాన్లో ప్రభుత్వం ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు, ప్రజలు ఎప్పుడు తిరగబడతారో తెలియక అర్థం కాక వరంగల్ సభలో మాట్లాడుతూ ఉన్నారు. ఇది రైతుల పాలన, రైతుల కోసం ఏవేవో చేసినామని అన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. గతంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వరంగల్ డిక్లరేషన్ చేసిన హామీలన్నీ విలేకరుల మిత్రులకు తెలుసు. దాంట్లో ప్రధానంగా రైతుల గురించి చేసిండు. 9 అంశాలు ఉన్నాయి. 9 అంశాల్లో ప్రధాన అంశం, మొదటి అంశం 2 లక్షల రైతు రుణమాఫీ. ఇది అట్టర్ ఫెయిల్. రైతు రుణమాఫీ విషయంలో 50,000 కోట్ల రూపాయలు ఈ రైతులకు బాకీ ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాకీదారుడై ఫ్రస్ట్రేషన్లో పరేషాన్లో ఏం చేయాలని అర్థం కాక రైతులకు రుణమాఫీ చేశాని దేవుళ్ళకే శటకోపం పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎవరైనా మనుషులకు శటకోపం పెడతారు, విలేకరులకు అర్థమైందచ్చు. ఈయన దేవుళ్ళకే శటకోపం పెడుతుండు. ఆర్మూర్ సిద్ధుల గుట్ట సాక్షిగా మొత్తం రైతులకు రుణమాఫీ చేసిన అన్నాడు. ఇవాళ ఆర్మూర్కి వస్తే ముఖ్యమంత్రికి తెలుస్తుంది ఎంతమందికి రుణమాఫీ చేసినా, ఎంతమందికి ఏం చేసినా. ఈ వరంగల్ డిక్లరేషన్లో ఇందిరమ్మ రైతు భరోసా ఫెయిల్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏకకాలం 2 లక్షల రైతు రుణమాఫీ ఇస్తా అన్నాడు, అది కూడా ఫెయిల్. భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు 12,000 అన్నాడు, అది కూడా ఫెయిల్ అయిపోయిండు. మెరుగైన మద్దతు ధర అన్నాడు, మద్దతు ధర కూడా ఫెయిల్ అయిపోయింది. 10 రకాల పంటలకు ఇస్తున్నాడు. మూతపడిన చక్కెర కర్మాగారాలు తెరిపిస్తున్నాడు, దాంట్లో కూడా ఫెయిల్ అయిపోయిండు. పసుపు బోర్డు తీసుకొస్తున్నాడు. ఇది నిన్న సభ ఏదైతే వరంగల్ సభలో మాట్లాడిండో ఆ సభలో అంతకుముందు అదే ప్రాంతంలో వరంగల్ డిక్లరేషన్ అని చెప్పిన పిసిసి ఆనాడు ప్రెసిడెంట్ ఉండే. ఈరోజు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిన హామీలను ఫాదర్ ఆఫ్ ద లయర్, అబద్ధాలకు తండ్రి లాంటోడు ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి. మొత్తం మాట్లాడితే నోరు విప్తే అబద్ధం. ఫాదర్ ఆఫ్ ద లయర్, తెలంగాణ ప్రజలకు డయ్యర్ లాంటోడు ఈయన ఏమంటాడే, మాట్లాడన్నా అబద్ధాలే. పొద్దున లేస్తే అబద్ధం. రెండో అంశం కేసీఆర్ పేరు లేకపోతే బతకడు. ఆ మీటింగ్లో 45 నిమిషాలు మాట్లాడితే 50 సార్లు మా మాజీ తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు తీసుకున్నాడు. ఆయన రాత్రి కలలకు కేసీఆర్ వస్తూ ఉన్నాడు, ఉదయం లేవగానే కేసీఆర్ కనబడతా ఉన్నాడు. ఇంట్లో కూడా మాట్లాడేటప్పుడు పొద్దున్న లేస్తే రోజుకు 10 సార్లు కేసీఆర్ అని గుర్తు చేస్తాను. అది 5వ అంశం, రైతు కూలీలు భూమి లేని రైతులకు సైతం రైతు బీమా అన్నాడు, అది కూడా ఫెయిల్. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం చేస్తాడు, దాంట్లో కూడా ఫెయిల్ అయిండు. ధరణి పోర్టల్ విషయంలో రద్దు చేస్తాడు, దాంట్లో కూడా ఫెయిల్ అయిండు. పోడు భూముల రైతులకు, అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని యజమాని హక్కులు కల్పిస్తాడు, దాంట్లో కూడా ఫెయిల్ అయిండు. ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాడు, పాత ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాడు, అది కూడా ఫెయిల్ అయిండు. ఈ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి వరంగల్ డిక్లరేషన్ చేసింలో అన్నీ ఫెయిల్ అయిపోయి ఇది నిన్నటిది వరంగల్ విజయోత్సవ సభ కాదు, అది ఒక విషాద సభ. అది రైతుల పాలన కాదు, రాక్షస పాలన అని చెప్పి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. రైతుల రాజ్యం కాదు. కేసీఆర్ యుగంలో రైతులకు ఒక స్వర్ణయుగం. రైతులకు రైతు రుణమాఫీ, రైతులకు రైతు భరోసా, రైతులకు 24 గంటల కరెంటు, రైతులకు మద్దతు ధర, 7,600 కొనుగోలు కేంద్రాలు, 3.5 కోట్ల క్వింటాల ధాన్య సేకరణ, రైతులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా రైతులను రాజులుగా మార్చిన ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఆ రైతులకు ఒక రావణసురుడిగా తయారైంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నా. అది రైతుల సభ అన్నాడు, అది రైతుల సభ కాదు, రేవంత్ రెడ్డి యొక్క బూతుల సభ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలేనా అండి? ఫాదర్ ఆఫ్ ద లయర్, తెలంగాణ ప్రజల పట్ల ఒక డయ్యర్గా మాట్లాడుతున్న విధానం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారిని అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి రైతుల వెన్ను విరిచిండు. ఇవాళ మాట్లాడితే కేసీఆర్ నీ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా తెలంగాణ ఉంటుందండి? అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆ రాష్ట్రంలో నువ్వు పిసిసి ప్రెసిడెంట్ కావడానికి, ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి
ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన ప్రాణాలను అడ్డుపెట్టి చావు నోట తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రం తీసుకురాకపోతే ఈ బుడ్డార్ ఖాన్ ముఖ్యమంత్రి అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడా అండి? తెలంగాణ అనే పదం ఉంటుందా? తెలంగాణ రాష్ట్రం ఉండేదా? ఆ రోజు కేసీఆర్ గారు 20 సంవత్సరాలు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా చివరికి ఆమరణ నిరాహార దీక్ష చేసి చనిపోవడానికి సిద్ధమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి పీసీసీ ప్రెసిడెంట్ అయి ఇవాళ యాక్సిడెంటల్ ముఖ్యమంత్రిగా నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇవాళ అంటాడు కేసీఆర్ పేరు లేకుండా ఎత్తాం, కేసీఆర్ మొక్క లేకుండా ఎత్తాం. చాలామంది కేసీఆర్ లాంటి వాళ్ళని తెలంగాణ లేకుండా ఎత్తాం పీకెత్తామన్నారు. పీకెత్తం లేకుండా వాళ్ళే పీక్కొని పోయి నుంచి కేసీఆర్ని పీక్తా అన్నోడు తెలంగాణతో గోక్కున్నోడు కేసీఆర్తో పెట్టుకున్నోడు ఎవడు మిగలలే ఈ రాష్ట్రంలో. కేసీఆర్ అనే మొక్కను పీకేస్తా. కేసీఆర్ అనే మొక్క కాదు, అది ఒక వటా వృక్షం. కేసీఆర్ అనే వ్యక్తి ఒక వటా వృక్షం, ఒక మహావృక్షం, ఒక పెద్ద రావి చెట్టు. అట్లాంటి చెట్టు నువ్వు ముట్టుకోలేవు. నీలాంటి నీ తాత జేజమ్మలు ఎంతోమంది పీకేస్తానని వాళ్ళు పీక్కొని పోయారు. గదంతెందుగా మీ గురువే కదా ఈ రాష్ట్ర తొలిత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆ రోజు చెప్పాడు, ముఖ్యమంత్రి లేకుండా చేస్తా, తెలంగాణ రాకుండా చేస్తా, ఉద్యమమే లేకుండా చేస్తా. ఏమైంది? ఆంధ్రాకు వారిపోయింది, ఈ రాష్ట్రంలో లేకుండా పోయింది. పార్టీ దుకాణం తాళం వేసుకొని పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది, పారిపోయింది. దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు కేసీఆర్ని లేకుండా చేస్తా, కేసీఆర్ని ఈ రాష్ట్రంలో పీకేస్తాడు. ఆయన్నే పీక్కొని పోయి దాని తర్వాత రోషయ్య, దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, నీలాంటి జాతీయ పార్టీని 35 మందిని ఒప్పించి మెప్పించి ఒకవేళ ఒప్పుకోకపోతే కాంగ్రెస్ లాంటి పార్టీని పండబెట్టి తొక్కి దాని మీద ఎక్కి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన గొప్ప దమ్మున్న నాయకుడు మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ మిస్టర్ రేవంత్ రెడ్డి. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. కేటీఆర్ను ఊచలు లెక్క పెట్టిస్తాను. ఏం ఊచలు లెక్క పెట్టిస్తావా? కేటీఆర్ అంటే 500 kV సబ్ స్టేషన్, కేసీఆర్ 1000 kV సబ్ స్టేషన్. ఇలా మధ్యలో పోతావంటే నువ్వు మాడి మషం అయిపోతావు, మాడి మషమై బూడిదైపోతావు. వీళ్ళిద్దరిని టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను తెలియజేస్తూ ఉన్నా. ఏదో యాక్సిడెంటల్గా ముఖ్యమంత్రి అయినావు, 2 ఏళ్ళు పరిపాలన చేసుకొని పోవాయంటే పొద్దున లేచి కేసీఆర్ అనే వ్యక్తిని లేకుండా చేస్తా, ఆ మొక్కను తొలగిస్తాను. ఒక వటా వృక్షం, ఒక మహావృక్షం, ఒక రావి వృక్షం కేసీఆర్ అని చెప్పి ఆ రావి వృక్షంపై, ఆ వటా వృక్షంపై నీలాంటి చాలామంది రవ్వంత రెడ్డిలు పిట్టెల్లాగా వాళ్తారు, కొమ్మల మీద వెళ్ళిపోతారు. 35 జాతీయ పార్టీని దేశంలో ఒప్పించి మెప్పించి నీలాంటి జాతీయ పార్టీని ఎక్కి తొక్కి తెలంగాణ తెచ్చిన దమ్మున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా. అంటే నీ ఆనవాళ్ళు లేకుండా ఎత్తాడు. బిడ్డ నువ్వు కూర్చుండే కుర్చీ అల్ల ముఖ్యమంత్రి సీటు సెక్రటరీ ఏదైతే ఉందో అది కేసీఆర్ వేసిన కుర్చీ. నువ్వు ఉండే బిల్డింగ్ ఏదైతే ఉందో ఇవాళ కేసీఆర్ కట్టినటువంటి సెక్రటరేట్. మీ ఇంటికి సెక్రటరీకి వచ్చేది రోడ్డు వేసింది కేసీఆర్. నీ ఇంట్లో నువ్వు నీ 7 అన్నదమ్ములు ఈ రాష్ట్రాన్ని 7 విభాగాలుగా పంచుకొని దోచుకుంటున్న అన్నదమ్ములు తాగే నీళ్లు, మిషన్ భగీరథ నీళ్లు ఏవైతే ఉన్నాయో బిడ్డ అవి కేసీఆర్ నీళ్ళు ఇచ్చింది. ఇవాళ నీ ఊర్లో నీకే చక్కగా లేదు. నువ్వు వృక్షాన్ని వికేస్తా, నీ ఊర్లో నీ ఏర్లని వీక్కోలేకపోతున్నావు. ఏం బీక్తావా కేసీఆర్ది? పీకేస్తా అంటావు. ఏం బీక్కుంటావు అని అంటున్నా. కేసీఆర్ ఒక బాల్ను కూడా పీకలేవుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇవాళ నువ్వు వరంగల్ డిక్లరేషన్లు ఏమన్నావు? 2 లక్షల రుణమాఫీ చేస్తావు, చేసినవా? 15,000 రైతు బంధు ఇస్తా అని చెప్పినావు, రైతులకు ఇచ్చినవా? 24 గంటల కరెంటు పక్కా అట్లనే ఉంటుందని చెప్పినావు, దాన్ని కొనసాగిస్తున్నావా? ఇవాళ నువ్వు చెప్పిన విషయాలు ఏవి కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా అమల్లో కాలేదు. అన్ని అబద్ధాలు మాట్లాడతావు. వరంగల్లో పోతావు, భద్రకాళి అంటావు, వెమ్లవాడ శివన్న దగ్గర ఒట్టంటావు, ఖమ్మం జిల్లాలో మన భద్రాచలంకి ఆ దేవుడి మీద ఒట్టేస్తావు. ఈ దేవుళ్ళ మీద ఒట్టేందయ్యా? ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా దేవుళ్ళ మీద ఒట్లు వేయలేడు. చేతే వేసిండు, చేయకపోతే చేసిండు, చేతనైనోడు చేసిండు, చేత కాకపోతే వదిలేసిరు. కానీ దేవుళ్ళ మీద ఆర్మూరు సిద్ధులకు మీద ఒట్టేస్తున్నా రా. ఆర్మూరు రైతులకు 2 లక్షల రుణమాఫీ వచ్చిందా? రైతు భరోసా వచ్చిందా? ఉపాధి హామీ రైతు కూలీలు 12,000 ఇస్తాన్నవి ఇచ్చినవా? 10 రకాల పంటలకు మద్దతు ధర అన్నావు, రైతులకు మద్దతు ధర ఇస్తున్నావా? ఆనాడు మీరు ఇచ్చిన 9 హామీల్లో ఒక్కటైనా అమలైందా? కాంగ్రెస్ 7 పాలనలో రాష్ట్ర అభివృద్ధి 10 ఏళ్ళు వెనక్కిపోయింది, ముందడికి రాలే. ఇవాళ ఈ రాష్ట్రం పరిస్థితి ఏందయ్యా? కేసీఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ
నేడు తిరోగమనం బాట పట్టిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గురుకులాలలో పురుగుల భోజనం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ప్రత్యేకత. స్కాలర్షిప్ల కోసం విద్యార్థులు రోడ్ల మీద, ఉద్యోగుల కోసం నిరుద్యోగులు, రుణమాఫీ, రైతు బంధు కోసం అన్నదాతలు ఆర్మూర్ల రోడెక్కిరు, రాష్ట్రం అంతా రోడెక్కుతా ఉన్నారు. నిన్నెప్పుడు వస్తే అప్పుడు బజాయిస్తామని కూర్చున్నారు. ఈ జిల్లా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ని అతి తొందర 2-3 నెలల్లో ఏ ఒక్క కాంగ్రెస్ లీడరు, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఈ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఏ ఒక్కరు కూడా ఊర్లలో తిరగలేని పరిస్థితి వస్తుందని మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నా. రుణమాఫీ, రైతు బంధు కోసం అన్నదాతలు రోడ్ల మీద, జీతాల కోసం ఆశా వర్కర్లు, అంగన్వాడీలు రోడ్ల మీద, ఇలా డిఏ పిఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగాలు రోడ్ల మీద. ఇలా ఈ రేవంత్ రెడ్డి గారి పాలనలో నిధులు విడుదల చేయాలంటూ గ్రామ పంచాయతీల సర్పంచులు, గ్రామ పంచాయతీల సిబ్బంది ఇలా రోడ్ల మీద, చెట్లకు నీళ్లు పోయడానికి ట్రాక్టర్లో డీజిల్ లేక ఇలా ఆ గ్రామ సిబ్బంది రోడ్ల మీద, ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తూ పల్లె ప్రజలు రోడ్ల మీద, ఇండ్లు కూలగొట్టడానికి హైడ్రా బాధితులు. అరే అన్నం పెట్టి ఎవరైనా ఒకరోజు అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటారు. అట్లాంటి రైతులకు అన్నం పెట్టాయి అంటే ఆ రైతులకు సున్నం పెడుతూ మురికి కాలువలు నేను పారిశుద్ధ్యాన్ని తొలగించి నేను ఇలా హైడ్రా ముందరికి తీసుకొచ్చి మూసీని సుందరీకరణ చేస్తాడు. ఎవడయ్యా అడిగిండు నిన్ను? నీ హామీలలో, నీ డిక్లరేషన్లు ఎక్కడైనా మూసీ సుందరీకరణ అని చెప్పినావా? నువ్వు చెప్పింది ఏంది? రైతులను ఆదుకుంటున్నావు అన్నావు. 1,50,000 కోట్ల రూపాయలు ఇచ్చి మూసీ సుందరీకరణ అంటున్నావు కదా. నీకు దమ్ముంటే నువ్వు మొగాడివైతే అదే ఆ రైతులకు 1,50,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైతులకు ఇవ్వాల్సిన 32,670 కోట్ల రైతు రుణమాఫీ చేయి. రైతులకు ఇచ్చిన రైతు భరోసా ఇవ్వాలి 30,000 కోట్ల రూపాయలు, దాన్ని ఫుల్ఫిల్ చేయి. 3 నెలల పింఛన్లు ముసలోళ్ళకి ఇవ్వాలి, దాని గురించి ఇవ్వాలి, ఫుల్ఫిల్ చేయండి, దాన్ని ఇవ్వండి. మా అక్క చెల్లెలు కళ్యాణ లక్ష్మి ఇస్తే, మేమిస్తే కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తానో, పెళ్లి చేసుకున్న ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వు. 2,500 పింఛన్లు ఇస్తానో, గా పింఛన్లు ఇవ్వు. మహాలక్ష్మి అనే పథకాన్ని ముందడి కొనసాగించు. గవ్వి చేయకుండా మాట్లాడితే నేను హరీష్ రావు మీద బుల్డోజర్ ఎక్కిస్తా, నేను కేటీఆర్ మీద బుల్డోజర్ ఎక్కిస్తా, కేసీఆర్ మొక్క లేకుండా పీకేస్తా, ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే మరి సెక్రటరియట్ను కూలగొట్టు. తెచ్చిన తెలంగాణను మరి నీ గురు చంద్రబాబుతో నువ్వు కలిపి ఖతం అయిపోతుంది. తెలంగాణ పేరే ఉండదు కదా. తెలంగాణ నాకు అదే అనిపిస్తుంది. ఆనవాళ్ళు లేకుండా చేస్తా, ఆనవాళ్ళు లేకుండా కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. మరి కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తా అంటే దాని అర్థమేంది? తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రలో కలుపుతానే ఒక కుట్ర జరగబోతుందని చెప్పి నాకు ఒక డౌట్ వస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మీకు దమ్ముంటే, మీకు చేతనైతే నువ్వు చేసిన హామీలను నెరవేర్చు. అవి కాకుండా అవసరం లేని మాటలు మాట్లాడుతూ హైదరాబాద్లో హైడ్రా, పేద ప్రజల ఇండ్లు కూలగొడతా, కాలబెడతా, నిజామాబాద్లో మేయర్ భర్తను కొట్టిపిస్తా. మేయర్ భర్తని ఇక్కడ నిర్జారి రాక్షస రాజ్యం ఇది. రైతుల రాజ్యం కాదు, ఇది సుభిక్ష పాలన కాదు. నిజామాబాద్ జిల్లా మేయర్ ఒక ప్రథమ పౌరురాలైనటువంటి ఆయన భర్తకే, ఆమె భర్తకే ఇలా ఈ రాష్ట్రంలో రక్షణ లేదు. వాడు కొట్టి చంపడానికి ప్రయత్నం చేసి సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పెట్టి రసూల్ అనే వ్యక్తి ఇలా సుత్తెతో దాడి చేసి రేవంత్ అన్న నన్ను కాపాడు, కాంగ్రెస్ వాళ్ళు నన్ను కాపాడాలి, నేను కాంగ్రెస్ వీరాభిమాని, కాంగ్రెస్ కార్యకర్తనని చెప్తా ఉన్నాడు. అంటే ఏం జరుగుతుందండి? ఇలా నిజామాబాద్ జిల్లాలో ఒక ప్రథమ పౌరురాలు ఆమె యొక్క భర్తకే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉందని చెప్పి ఈ రాష్ట్ర డీజీపీని, జిల్లా సిపిని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలి. అత్యుత్సాహం చేసి మా వాళ్ళ మీద కేసులు పెట్టి అందరిని ఆగం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లగాచర్లలో నిన్న చేసినటువంటి సంఘటనలో మా లంబాడ సోదరులను 3rd డిగ్రీ వేసి ఇష్టం వచ్చినట్టు కొట్టిన బిడ్డ. మీరు ఇట్లాంటి చర్యలు చేస్తే మీ అందరి కూడా జిల్లా సిపిలతో పాటు డీజీపీ దాకా, ఐజీ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి దాకా ప్రతి ఒక్కరి పింక్ బుక్లో ఎక్కుతాయి. ఎక్కువ రోజులు లేదు, 2 ఏళ్ళనే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. అందరు రెడీ ఉన్నారు. ప్రజలే తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలా. ఖచ్చితంగా ఈ పోలీసు వాళ్ళందరూ కూడా లిస్టు పింక్ బుక్లో ఎక్కుతుంది. యాడ ఉన్న గొర గుంజుకొచ్చి దానికి పనిష్మెంట్ ఉంటుందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నా. మీరు వెంటనే మా నిజామాబాద్ నీతు కిరణ్ మేయర్ గారి భర్త దాడి చేసిన వ్యక్తులను, దాని వెనుకున్న కాంగ్రెస్ నాయకులను, ఒక జిల్లా పిసిసి ప్రెసిడెంట్ ఉన్న జిల్లాలో రక్షణ లేదు మేయర్ కంటే ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉంటుందని చెప్పి. కాబట్టి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. చేయాల్సిన చేతనైతే నీ పనులు చెయ్యు. మా వటావృక్షం, మా ముఖ్యమంత్రిని పీకేస్తా, ఏకేస్తా అంటే ఒక ఎంటిక కూడా వీక్కోలేవు. ముఖ్యమంత్రి గారిది ఒక వెంట్రుక కూడా వీక్కోలేరు మా కేసీఆర్ గారిది అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి చావు నోట్లో తలపెట్టి తెచ్చిన తెలంగాణ
తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా చేస్తే ఏం ఆనవాళ్ళు లేకుండా చేస్తావు? నడిచే రొడ్డు మాది, తినే బువ్వ మాది. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గొర్రెలు ఇప్పటికీ ఆయన ఇంటికి మటన్ పోతే కూడా అవి కేసీఆర్ ఇచ్చిన గొర్రెలే. అంతకుముందు దిగుమతి చేసుకునేది మహారాష్ట్ర నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలు, చేపలు. ఇవాళ అవి పెంచి ఇవాళ తింటున్న తిండి కాడ నుంచి, కూర్చున్న కుర్చీ కాడ నుంచి, నడిచే రోడ్డు కాడ నుంచి, తాగుతున్న మంచినీళ్ళు మిషన్ భగీరథ దాకా మొత్తం కేసీఆర్ ఇచ్చిందే. నీ ముఖ్యమంత్రి పదవే కేసీఆర్ గారు ఇచ్చిందే. నీ పిసిసి ప్రెసిడెంటే నువ్వు అయిందంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తెచ్చిన తెలంగాణలో తెలంగాణ ప్రజలకు భయపడి ఈ ప్రాంతం వాడిని పిసిసి ప్రెసిడెంట్ చేసి నీకు ఆ పదవి ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇవాళ ప్రజలు మిమ్మల్ని వదలరని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా నేను చెప్తా ఉన్నా ఈ రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రి అయితే పక్కన పెట్టు, నీ భాష అట్లనే ఉంటే మా భాష కూడా ఇట్లనే ఉంటుంది. ఒక సంవత్సరం, ఇంకో 10 రోజులు అయితే నీకు సంవత్సరం అవుతుంది. సంవత్సరం ముందు అడ్డగోలుగా మాట్లాడితే బాగుండదని చెప్పి మమ్మల్ని కూడా ఎన్నో హింసలు పెట్టిరు, మీరు మా మీద కూడా ఎన్నో దౌర్జన్యాలు చేసిరు, బెదిరించిరు. మేమేమంటామంటే ఇప్పుడు ఇట్లనే ఈ విధానం మీరు కొనసాగితే మరి వారు అన్నారు ఇవాళ ఇద్దరిని కేసీఆర్ని కేటీఆర్ని ఊచలు లెక్క పెట్టిస్తా. చాలామంది వచ్చారు, చాలా మాకు ఫైటర్స్ ఫ్యామిలీ, కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత గారు అంటే వాళ్ళు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉత్తర పడమర తూర్పు దక్షిణ దిక్కుల్లాంటి వారు. ఈ రాష్ట్రానికి మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సూర్యుడు లాంటి వాడు, కేటీఆర్ ఒక 500 kV సబ్ స్టేషన్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక 1000 kV సబ్ స్టేషన్. బిడ్డ ఇంట్లో వచ్చి ముట్టుకుంటే మాడి మషమైపోతారు, వాళ్ళని టచ్ చేస్తే ఈ రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చెప్పక తప్పదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. తెలంగాణ తెచ్చిన వ్యక్తిని, తెలంగాణ ప్రాధత, తెలంగాణ అనే పదాన్ని పుట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. 35 జాతీయ పార్టీలను ఒప్పించి వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి చావు నోట్లో తలకాయ పెట్టి తెచ్చిన వ్యక్తి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. కాబట్టి ఈ ఫాదర్ ఆఫ్ ద లయర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు ఒక డయ్యర్గా మారింది. కాబట్టి ఆయన ఇవాళ ఎవ్వరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. రేవంత్ అబద్ధాలకు ఓరుగల్లే నిన్న నివ్వరపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మేము కూడా మా నాయకులు ఎక్కడికెక్కడ అధైర్యపడొద్దు. జిల్లా ప్రెసిడెంట్గా నేను, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు, రాష్ట్ర అతి తొందరలోనే మన అధ్యక్షులు కూడా ఇవాళ ప్రతినిత్యం చెప్తా ఉన్నారు. మన కోసం మన మీద కేసులేసి పోలీస్ స్టేషన్లలో మనం పోలీస్ స్టేషన్ల చుట్టూ దింపుతూ మనని కోట్ల చుట్టూ తిప్పడానికి ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ నాయకులందరి కోసం వారు పెట్టిన కేసులను ఎదుర్కోవడానికి ఈ మన అధ్యక్షుడు 20 కోట్ల రూపాయలు లీగల్ టీంకు మనకు ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో వేసి పెట్టారు మన పార్టీ నుంచి. కాబట్టి మనందరం కూడా ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. మన మేయర్ మీద దాడి జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. మీరు అధైర్యపడొద్దు, మీకంతా మేమున్నాం. అట్లాంటి వ్యక్తులను ఎదుర్కొంటాం, వారి కోసం కోట్లలో కొట్లాడతాం, వారి మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఈ జిల్లా ఎస్పీ, డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలా. దాని బ్యాక్గ్రౌండ్లో మరి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారా, ఎవరున్నారా వెంటనే బయటకు తీయాల్సిందిగా కూడా మేము ఈ రాష్ట్ర డీజీపీకి తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా లీగల్గా వారి మీద యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ ప్రాంతంలో రైతులకు ఏవైతే మీరు ఇవ్వాల్సినవి ఉన్నాయో సంవత్సరం అయింది, సంవత్సరం వరకు ఓపిక పట్టాం. రైతులకు రుణమాఫీ 70% మంది రైతులకు రాలేదు. ఒక్క నా నియోజకవర్గంలో 72,000 మంది రైతులుంటే 20,000 మంది రైతులకు మాత్రమే వచ్చింది. 50,000 మంది రైతులకు రైతు రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదు, రైతులకు మద్దతు ధర లేదు. ఇవాళ మీ మీద నమ్మకం లేక కేసీఆర్ అంటే ఒక నమ్మకం, రేవంత్ రెడ్డి అంటే ఒక అమ్మకం అని రాష్ట్ర రైతులలో తేలిపోయింది. వాళ్ళు ఇలా మద్దతు ధర ఇస్తామని చెప్తే కూడా రైతులు కొనుగోలు చేస్తలేరు. వడ్లకు మిషన్లు, మరి కొంతమంది రైతులు అంటారు వడ్లకు మిషన్లు చేసిరయా, వడ్ల గింజలను కొలిసే ముఖ్యమంత్రి ఇంతవరకు రాలేడు ఈ దేశంలో, వడ్ల గింజలను కొలుస్తుండు కాబట్టి ఈయన ఎగబెట్టే లంగ నాటకం చేస్తూ ఉన్నాడు, ఆ వడ్లు కొనుగోలు చెయ్యడు, మాకు ఆయన మీద నమ్మకం లేదు, ఆయన మద్దతు ధర మాకు అవసరం లేదని చెప్పి రైతులు ఇవాళ 50% కంటే ఎక్కువ మిల్లర్లకు అమ్మేశారు. ఇలా చాలా గ్రామాల్లో రైతులకు కొనుగోలు కేంద్రాలు లేవు. కాబట్టి నువ్వు ఆ రోజు మాయమాటలు చెప్పి ఫాదర్ ఆఫ్ ద లయర్గా, అబద్ధాలకు తండ్రిలాగా అనేక అబద్ధాలు ఆడి ఆ రోజు అధికారంలోకి వచ్చావు. నువ్వు ఇచ్చిందాక నీ ఎంట పడతాం.
ఖచ్చితంగా రైతులు కూడా తిరగబడతారు. ఒక 3-4 నెలల్లో రైతులంతా తిరగబడానికి సిద్ధమవుతూ ఉన్నారు. వాళ్ళు ఓపిక సైలెన్స్ అని రైతులంతా సైలెన్స్ ఉన్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తే మీరు కూల్గా ఉంటున్నారేమో నాకు అర్థమవుతుంది. కానీ సైలెన్స్ ఈజ్ వైలెన్స్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అతి తొందరలోనే ఈ రాష్ట్ర రైతాంగం అంతా మీ మీద తిరగబడతాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి కేసీఆర్ అనే వ్యక్తి మీద అడ్డగోలుగా మాట్లాడితే మేము కూడా ఇక జిల్లాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 12,000 పైచిలకు గ్రామాలు ఎక్కడికక్కడ మరి రైతాంగం రాష్ట్ర రైతాంగం బీఆర్ఎస్ సైనికులందరూ కూడా మీ మీద కూడా తిరగబడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. సరిపోయింది. మా బాసులు వాళ్ళ బాసు ఢిల్లీ అంటారు, ఈయనంటాడు నువ్వు గుజరాత్ గులాం అంటారు. కానీ ఇటలీ గులాములు గుజరాత్ గులాములు మాకొద్దు, కేసీఆరే ముద్దు, ఈ గులామీలు వద్దు, గులాబీ ముద్దు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు. మీరు ఇక ఒక్కోడి మీద ఒక్కోటి ఎత్తుకొని మేము ఆనికి దోస్తని మీరు ఈడికి దోస్తా అని చెప్పి ఆ మాటలు బంద్ చేయండి. ఈ ఇటలీ గులాములు గుజరాత్ గులాములు మాకొద్దు, వారికి సలాములు మాకొద్దు, మా కేసీఆరే మాకు ముద్దు, మా తెలంగాణనే మాకు ముద్దు, మా గులాబీ పార్టీ మాకు ముద్దు, మళ్ళా రావాలి కావాలి కేసీఆర్, రావాలి కేసీఆర్, మళ్ళీ గెలవాలి కేసీఆర్ అని చెప్పి ప్రజలంతా ఇవాళ ఆయన టార్చ్ లైట్ పెట్టి వెతుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది మన రాజ్యమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. జై తెలంగాణ. బ్రహ్మాండంగా ప్రజలే ఉన్నారు, ప్రజలే మా వైపు ఉన్నారు. మొత్తం ఏ గ్రామానికి వెళ్ళి ఏ ప్రజలకు అడిగినా అంతా కేసీఆర్ వైపే, టీఆర్ఎస్ వైపే ఉన్నారు, అందరు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఇంకా మీకు ఆ డౌట్లు ఎందుకు? తినబోయే ముందు రుచులు ఎందుకు? కొద్ది రోజులైతే తేలిపోతాయి కదా. 100% అన్ని మాయ విజయం ఉంటాయి. కేసీఆర్ గారు థ్యాంక్ యూ.